రాజసూయ యాగం తర్వాత ధర్మరాజు వ్యాసుడికి నమస్కరించి భూకంపాలు, పిడుగులు, ధూమకేతువు అంటే తోకచుక్క అనే 3 రకాల మహా ఉత్పాతాలు శిశుపాలుడి మరణంతో శాంతించాయా లేదా అని ధర్మరాజు వ్యాస మహర్షిని ప్రశ్నించాడు. మహా ఉత్పాతాల ఫలితం 13 సంవత్సరాలు ఉంటుందని, సమయం పూర్తి కాగానే నీ మంచితనం వలన, దుర్యోధనుడి అహంకారం వలన భూమి మీద ఉండే రాజులందరూ కలిసి భీమార్జునుల పరాక్రమంతో, శ్రీకృష్ణుడి సహాయంతో యుద్ధంలో మరణిస్తారని వివరించాడు. ధర్మరాజుకి వేకువజామునే కలలో కైలాసంపై ఉండే శివుడు పితృదేవతలకి ఆశ్రయమైన దక్షిణముఖంగా కూర్చుని దర్శనమిస్తాడని, కంగారు పడొద్దని వ్యాసుడు ధర్మరాజుకి భవిష్యవాణిని వినిపించాడు. వ్యాస మహర్షి చెప్పింది తప్పక జరుగుతుందని, కాలాన్ని, దైవాన్ని పౌరుషంతో, పరాక్రమంతో ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదని ధర్మరాజు ఆలోచిస్తూ సర్వక్షత్రియ వినాశనానికి, లక్షల మంది మరణానికి విధి తననే ఎంచుకున్నందుకు బాధపడుతూ నేను, నా సంతానం, నా కుటుంబం అన్న భేదభావమే అన్ని విభేదాలకు, గొడవలకు కారణమని, తన పరభేదం లేకుండా అందరినీ ఒకేలా చూస్తానని ధర్మరాజు పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేశాడు.